హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ విఆర్ వ్లాగ్స్ ఇండియా. ఈరోజు అయితే మనం వేరుశనగ విత్తనం వేయడానికైతే వచ్చినాం. మనము పోయినసారి వీడియో పెట్టినప్పుడు మనకైతే చాలామంది మంచి రెస్పాన్స్ అయితే వచ్చింది. ఈసారి మనం గుత్త వేసుకొని వేరుశనగ విత్తనం అయితే వేస్తున్నాం ఫ్రెండ్స్. ఇదైతే వేరుశనగ వేసే మిషనరీ చూసుకోవచ్చు. మనం పోయినసారి కూడా ఇలానే ఎద్దులతో అయితే వేసినాము. ఇదైతే పైపులు ఉండి మరి పైనకి వేసేదైతే ఉంటుంది ఫ్రెండ్స్. మేమైతే ప్రతిసారి ఎద్దులతోనే వేస్తాము. మీరు ఎలా వేస్తారో కామెంట్ చేయండి. ఇదైతే తాళ్ళు ఉన్నాయి ఫ్రెండ్స్, అవి అయితే కింద వేసుకొని టైట్ చేసుకొని పెట్టుకోవాలి. ఇంకా మొత్తం టైట్ చేసిన తర్వాత అయితే ఇంకా టైట్ అయితే చేస్తున్నాడు. ఇదైతే చాలా టైట్ గా పెట్టాలి ఫ్రెండ్స్, లేదంటే ఇబ్బంది అయితే అవుతుంది. కరెక్ట్ గా మనం పైపులు ఉన్న హోల్ కి అయితే కరెక్ట్ గా పెట్టాలి. అది పైపు చూసుకోవచ్చు. టైట్ అయితే చేస్తున్నాడు అన్న తాళ్ళు వేసుకొని. చూడొచ్చు ఫ్రెండ్స్, తాడుతో అయితే టైట్ గా లాగైతే కట్టుకోవాలి. నెక్స్ట్ అయితే విత్తనం వేసే మనిషి అయితే వచ్చాడు ఫ్రెండ్స్. అతనికైతే మనం అయితే చెలబట్ట అయితే కడుతున్నాం. మా అమ్మ అయితే కడుతున్నాడు. చూడండి, టైట్ గా అయితే కట్టుకోవాలి, లేదంటే అదైతే జారిపోయి విత్తనాలన్నీ చల్లిపోవడం జరుగుతుంది. ఈ చెలబట్ట కట్టుకోవడం ఎందుకంటే విత్తనాలు అయితే దానిలో పోసుకోవాలి ఫ్రెండ్స్. అవి పోసుకొని నడవాలి కాబట్టి మనకైతే ఇబ్బంది ఉండకుండా అయితే టవల్ అయితే కట్టుకుంటారు. ఇలా మీ ఊర్లో ఎలా వేస్తారో నాకైతే కామెంట్స్ లో చూడొచ్చు. ఇలా అయితే కట్టుకోవాలి, పైనది ఒకటి కిందిది ఒకటి. ఇంకా ఇలా అయితే బ్యాగ్ లాగా అయితే తయారు అవుతుంది. దానిలో చేయబెట్టి విత్తనం అయితే వేస్తాడు అన్న. చూడొచ్చు, ఇదైతే మొత్తం రెడీ అయింది ఎద్దులతో మొత్తము. చూడొచ్చు, ఇప్పుడైతే టెస్టింగ్ చేస్తున్నారు ఫ్రెండ్స్. లోతు అవన్నీ అయితే చెక్ చేస్తున్నారు, లోతు సరిపోతుందా లేదా అని. మనమైతే విత్తనాలు వేరుశనగ విత్తనాలు ఫ్రెండ్స్ వేసేది. ఈ విత్తనాల టైప్ అయితే నాకు తెలియదు, మా నాన్నకైతే తెలుసు. చూడొచ్చు, మనమైతే బకెట్లో 5 షేర్లు అయితే పోసుకోవాలి ఫ్రెండ్స్. ఇలా లెక్క పెట్టి 5 షేర్లు అయితే వేసుకోవాలి. చూడొచ్చు, 2 అయినాయి. కరెక్ట్గా అయితే వేసుకోవాలి. దానిలో మళ్ళీ ఒకటి పొడి ఉంటుంది ఫ్రెండ్స్, అది కూడా అయితే కలుపుకోవాలి. అది కలుపుకుంటే ఏమవుతుందంటే మనకైతే చీమలు అవి ఏమైనా ఉంటే తినకుండా ఉంటాయి ఫ్రెండ్స్. భూమి లోపల పురుగులు, చీమలు అవి. చూడొచ్చు, ఇంకా వేయడం అయితే స్టార్ట్ చేసినాడు ఫ్రెండ్స్. మీరు మొన్న పెట్టిన వీడియోకి, పాత వీడియోకి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది ఫ్రెండ్స్. ఒకవేళ అది చూడకపోతే ఆ వీడియోని కూడా చూసేయండి ఫ్రెండ్స్. వేరుశనగ విత్తనం మన చేనులో వేసినది. ఇదైతే గుత్తకేసుకున్న చేనులో వేస్తున్నాం ఫ్రెండ్స్. మా అన్న అయితే విత్తనాలు అయితే అందిస్తున్నాడు. చూడొచ్చు, ఫస్ట్ అయితే మనం అయితే మొత్తము రౌండ్గా అయితే వేస్తారు ఫ్రెండ్స్ చేను చుట్టూ. దాని తర్వాత మొత్తం మధ్యలో అయితే వేసుకుంటూ వస్తారు. ఇలా లైన్గా వేసుకుంటూ వెళ్తారు. మేమైతే ట్రాక్టర్తో వేయం ఫ్రెండ్స్, ఎందుకంటే ఎద్దులతో వేస్తేనే మాకు చాలా మంచిగా పంట అనేది, దిగుబడి అనేది మంచిగా వస్తుంది. అందులోనూ విత్తనం కూడా కరెక్ట్ గ్యాప్ అయితే పడుతుంది ఫ్రెండ్స్. చూడొచ్చు, విత్తనం వేయడానికి కూడా ఎవరికంటే వాళ్ళకి రాదు ఫ్రెండ్స్. దానికి చాలా టెక్నిక్ ఉండాలి. మనలాంటి నార్మల్ పీపుల్కి అయితే రాదు అది. చూడొచ్చు, రౌండ్గా ఎందుకు వేస్తారంటే దానికోసమే. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు అక్కడ వేయడానికి కుదరదు కాబట్టి తిప్పేటప్పుడు అలా అయితే రౌండ్గా ఫస్ట్ అయితే వేసుకుంటారు. చూడొచ్చు, అది లోడ్ అయితే వేసుకున్నాడు విత్తనాలు. ఇంకా మళ్ళీ అయిపోయినప్పుడు మళ్ళీ పిలుస్తాడనమాట, అయిపోయినాయి ఇంకా వేయాలి అని. దానిలో ఆ పొడి వేయడం వల్ల చూడండి ఫ్రెండ్స్, బ్లూ కలర్ అయితే అయిపోయింది చెలబట్ట. ఆ పొడి వేయకుంటే కూడా మనకైతే చీమలు అవన్నీ తిని గబ్బలేస్తుంది ఫ్రెండ్స్. మొత్తము అది విత్తనం అయితే రాకుండా అయితే ఉంటుంది. చూడొచ్చు ఫ్రెండ్స్, అక్కడ కనిపించేది అయితే మన బుడల్చేను. మన పోయినసారి వీడియో పెట్టినప్పుడు వేసిన బుడల్చేనే అది. చూడొచ్చు, అది వీడియో నేనైతే తీయడానికి ట్రై చేశాను. ఇప్పుడైతే చూడండి, ఆ పచ్చగా ఉండేది మొత్తం మనదే. చూడొచ్చు, దాని వీడియో ఎవరైనా చూడకపోతే వెళ్ళి చూడండి.
మన విత్తనం అయితే మనమైతే ముందరనే వేయాలనుకున్నాం ఫ్రెండ్స్. ఎందువలన లేట్ అయిందంటే మనకైతే వర్షాలు పడడం వలన చాలా అయితే లేట్ అయింది. ఈరోజు అయితే వర్షం అయితే పడలేదు. ఈరోజు కాదు, నిన్న మొన్న అయితే పడలేదు. దానివల్ల భూమి అయితే కొంచెం పదనైతే కొంచెం తగ్గింది. దానివలన అయితే వేస్తున్నాము. లేదంటే మళ్ళీ ఇంకొక 2 రోజులు ఆగాల్సి వచ్చేది. ఎందుకంటే అలా బుడద బుడద ఉంటే దీనికైతే రాదు ఫ్రెండ్స్. మొత్తం హోల్స్లోకి బుడద వెళ్ళిపోయి మొత్తం అది విత్తనం ఉంటుంది కదా ఫ్రెండ్స్, అదైతే స్ట్రక్ అయిపోతుంది. అందుకని మనం పదును కూడా చూసుకొని వేసుకున్నాను ఫ్రెండ్స్. లేదంటే చాలా ఇబ్బందులు అవుతాయి. విత్తనం పడక మరియు చాలా సమస్యలు అయితే ఎదురవుతాయి. చూసుకోవచ్చు, నాన్ స్టాప్గా అదైతే వేస్తూనే ఉండాలి ఫ్రెండ్స్. ఇంకా చెయ్యి అయితే మనకి ఆగకూడదు. మొన్న విత్తనం వేసిన మనిషి అయితే గడమల్లిచ్చే మంచి ఫ్రెండ్స్. ఈరోజు అయితే వేరే మనిషి వేస్తున్నాడు చూడండి. మొన్న విత్తనం వేసిన మనిషిని మీరు గుర్తుపట్టినట్టయితే ఒకసారి లైక్ చేయండి. విత్తనం ఎలా పడుతుందో ఒకసారి చూడండి ఫ్రెండ్స్. నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి. విత్తనం గ్యాప్లు లేకుండా అయితే వేస్తాడు ఫ్రెండ్స్ ఈ మనిషి. చూడవచ్చు, గ్యాప్లు అయితే లేకుండా వేస్తాడు. నేను చేను మొలిచిన తర్వాత కూడా ఒకసారి అయితే మీకు షార్ట్ అప్లోడ్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. ఒకవేళ మొలిచిన తర్వాత మీకు ఈ షార్ట్ కావాలనుకుంటే ఒకసారి కామెంట్ చేయండి. నాకు ఒక కామెంట్ చేస్తే నాకు చేయాలా వద్దా అని అయితే తెలుస్తుంది. గడం అయితే కరెక్ట్గా అల్లియాలి ఫ్రెండ్స్, లేదంటే సైడ్కి అయితే వెళ్ళిపోతుంది. చూడొచ్చు, అక్కడ వచ్చేదైతే దీనిని వెనకాల వస్తుంది ఫ్రెండ్స్, దీని వెనకాల. ఎందుకంటే గడ్డి మరియు విత్తనాలు అయితే ఊడ్చుకుంటూ వస్తుంది. అది కొట్టడం వలన మనకైతే గడ్డి అయితే తెగిపోతుంది ఫ్రెండ్స్. గడ్డి మళ్ళీ ఉన్న గడ్డి ఉంటుంది కదా ఫ్రెండ్స్, అదైతే మొదలుబదు. దాన్ని అయితే తీసేసే యంత్రం అంటారు దాన్ని. ఫస్ట్ మూలలకి అయితే కొడతాడు, తర్వాత మధ్యలో అయితే కొడతాడు. అంతవరకు విత్తనం వేసేదైతే కంటిన్యూ అవుతుంది. చూడండి ఫ్రెండ్స్, ఇదైతే మనకి బోదెలు కొట్టేది ఫ్రెండ్స్. సాల్లా అంటారు కదా, అదైతే కొట్టేది అనమాట. మన పాత వీడియో చూసిన వాళ్ళకైతే దీని గురించి అయితే తెలుస్తుంది. దాంట్లో అయితే క్లియర్గా చెప్పాను నేను. ఇక్కడైతే మా ఫ్రెండ్ వాళ్ళ డాడీ ఫ్రెండ్స్, జగన్ వాళ్ళ ఆయన చూడొచ్చు వస్తున్నాడు కొట్టడానికి. ఇవైతే ఎద్దులు మంచిగా పోతాయి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇదైతే పాసేది గడ్డి అయితే పోవడానికి అండ్ విత్తనం అయితే బూడవడానికి. దాని మీద అయితే వెయిట్ ఎందుకు పెట్టుకుంటారంటే రాయి మనకి లోతు వెళ్ళి గడ్డి అయితే తెంపడానికి అయితే పెట్టుకుంటారు ఫ్రెండ్స్. చూడొచ్చు ఎలా బూడిపోతుందో చూడొచ్చు. ఇదైతే మొత్తం క్లియర్గా చేసుకుంటూ అయితే వస్తుంది ఫ్రెండ్స్, మొత్తం లైన్స్ని. మేము ప్రతి ఒక్క పని ఎద్దులతోనే చేస్తాం ఫ్రెండ్స్. ఫస్ట్ కానుండి విత్తనం వేసేది, మరియు ఇది వెనకాల పాసేది అండ్ బోదెలు కొట్టేది కూడా. కాలువలు కూడా మేము ఎద్దులతోనే పెడతాము. అది కూడా మొత్తం పాటలుగా ఈ వీడియోలోనే పెట్టాను ఫ్రెండ్స్. మీరు లాస్ట్ వరకు చూస్తే అవన్నీ ఉంటాయి ఈ వీడియోలో. ఇదైతే వర్క్ కంటిన్యూ అయితేనే ఉంటుంది ఫ్రెండ్స్, వీళ్ళైతే ఆగరు. చూడొచ్చు, మనిషి అయితే చేంజ్ అయ్యిండు, గడం తోలిచ్చే మనిషి. కాకపోతే వర్క్ అయితే ఆగదు ఫ్రెండ్స్. ఇది చూడొచ్చు, బోదెలు కొట్టిన తర్వాత అవుట్పుట్ ఎలా ఉందో. పెద్దయిన అయితే కొడుతున్నాడు బోదెలు, చూడండి ఫ్రెండ్స్ ఎలా కొడుతున్నాడు. చిన్నప్పటి నుండి ఎక్స్పీరియన్స్ ఫ్రెండ్స్, పెద్దయినకి ఎలా కొట్టాలా అని మొత్తం ఎద్దులెంబడే. అందుకని చాలా టెక్నిక్తో కొడతాడు చూడండి ఫ్రెండ్స్. దీన్ని కొట్టడం కూడా చాలా సింపుల్ అని అనుకున్నదండి, చాలా హార్డ్ ఇది వర్క్. చాలా టెక్నిక్ ఉండాలి ఇది కొట్టాలంటే. కరెక్ట్ సైజు పెట్టి కొట్టాలి ఫ్రెండ్స్, లేదంటే
చిన్నగా పెద్దగా అవుతాయి. ఇది కొట్టిన తర్వాత అవుట్పుట్ అయితే చాలా అద్భుతంగా ఉంటుంది ఫ్రెండ్స్. మీరు అసలు ఊహించలేరు ఇలా వస్తుందని. చాలా అద్భుతంగా ఉంటుంది. కరెక్ట్ గ్యాప్ అయితే మెయింటైన్ చేశాడు పెద్దయిన. చూడండి, పెద్దయిన మన సబ్స్క్రైబర్ కూడా ఫ్రెండ్స్. అదైతే వెనకాల వెళ్తూనే ఉంటుంది కాసేది. ఇప్పుడైతే ఆఫ్టర్నూన్ అయింది ఫ్రెండ్స్. చూడొచ్చు వర్క్ అయితే కంప్లీట్ కావడానికి అయితే అయ్యింది. చూడొచ్చు ఎంత పైన మనమైతే ఒక 9 o'clockకి స్టార్ట్ చేసినాం ఫ్రెండ్స్. ఇప్పుడైతే ఆఫ్టర్నూన్ అయితే అవుతుంది. కంప్లీట్ అయితే అయ్యింది. ఇంకా కొంచెం అయితే ఉన్నది. మన విత్తనాలు కూడా అయిపోవడానికి అయితే సిద్ధమైనాయి ఫ్రెండ్స్. మనం పోయినసారి వేసిన బుడల చేను అయితే చూసుకోవచ్చు ఫ్రెండ్స్. ఆ పిల్లర్లు ఉన్నది అయితే మనదే చేను. ఇక్కడ కింద వర్షం కూడా మనదే ఫ్రెండ్స్, ఒక గుండి. చూడొచ్చు అది బోదెలు కొట్టేదైతే కూడా వెమ్మన్నే వచ్చాడు పెద్దయిన. చాలా స్పీడ్గా కొడుతున్నాడు. అది కొట్టిన తర్వాత ఎలా ఉందో నీకు లాస్ట్గా చూపిస్తాను ఫ్రెండ్స్. ఇప్పుడైతే విత్తనం వేసేదైతే చూడండి. మొత్తం వేయడానికి మాకైతే ఒక 4 to 5 hours అయితే పట్టింది ఫ్రెండ్స్. మీకు ఎన్ని గంటలు పడుతుందో 2.5 acres మాకైతే కామెంట్ చేయండి. ఇదైతే 2.5 acres ఉంది ఫ్రెండ్స్. ఇంతవరకు చూసినట్టయితే వీడియో నచ్చినట్టయితే ఉంటుంది ఫ్రెండ్స్. మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి. ఇంకా కొంచెం అయితే వీడియో అయితే ఇన్కంప్లీట్గా ఉంది, అదైతే పూర్తిగా చూడండి. వీడియో ఎండ్ వరకు చూడండి. కంప్లీట్ అయితే కావడానికి అయితే వచ్చింది చేను అయితే. ఇది అయిపోయిన తర్వాత ఇంకా కొంచెం పైన కూడా ఉంది ఫ్రెండ్స్. అదైతే వీడియో లెంత్ అయితే ఎక్కువ అవుతుంది అది అప్లోడ్ చేయాలంటే. అదైతే జస్ట్ కొంచెమే ఉంటుంది ఫ్రెండ్స్. వీళ్ళైతే నాన్ స్టాప్గా వేస్తూనే ఉన్నారు ఫ్రెండ్స్. ఓన్లీ నీళ్ళు మాత్రం తాగేస్తున్నారు. ఇదైతే కుట్టడానికి చాలా ఎనర్జీ ఉండాలి. చూడొచ్చు ఇదైతే వెంబన్నే ఉన్నాడు అన్న కూడా, వెనకాలనే పాసేది కూడా. బోదెలు కొట్టిన తర్వాత చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో. అవుట్లుక్ అయితే సూపర్ ఉంటుంది ఫ్రెండ్స్. అంత కరెక్ట్గా కొడతాడు పెద్దనే. ఇదైతే గడ్డి తట్టుకునింది ఫ్రెండ్స్. చూడొచ్చు ఫ్రెండ్స్, కాలువలు కొట్టడానికి అయితే మేమైతే సంచి అయితే బిగిస్తున్నాం దీనికి. అలా సంచి దిగేసుకుంటే మనకైతే ఇంకా ఏం ప్రాబ్లం అయితే ఉండదు. ఇదైతే యూరియా సంచి. ఇది దిగేసుకొని మనమైతే ఇంకా కాలువలు అయితే కొట్టడానికి అయితే కాలువలు కొట్టేదైతే చూపిస్తాను. ఇదైతే అవుట్లుక్ చూడండి ఫ్రెండ్స్. అది కొట్టిన తర్వాత ఎలా ఉందో. కాలువలు అయితే కొడుతున్నాం ఇప్పుడు. చూడొచ్చు మనకి ఎక్కడ దాకా పారుతుందో చూసుకొని కొట్టాలి ఫ్రెండ్స్, ఎత్తులు తగ్గులు. లేదంటే నీళ్లు కట్టేటప్పుడు చాలా ఇబ్బంది అయితే అవుతుంది. చూడొచ్చు మేమైతే పైన కాలువ ఇది. చూడొచ్చు అలా ఒక మనిషి అయితే దాని మీద ఎక్కాలి ఫ్రెండ్స్. ఎక్కకుంటే మాత్రం వెయిట్ అయితే తక్కువ, కాలువ అయితే లోతు అయితే రాదు. చూడొచ్చు ఒక మనిషి వెనకాల కూడా పట్టుకునాలి, లేదంటే కింద పడే అవకాశాలు అయితే ఉంటాయి. ఇంకా కాలువలు కొట్టేది కూడా అయిపోయింది ఫ్రెండ్స్. వీడియో అయితే నచ్చినట్టయితే లైక్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్, సైనింగ్ ఆఫ్.